11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం నంద్యాల పట్టణంలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మంజునాథ్ మరియు పాఠశాల చైర్మన్ నెరవాటి ఆనంద్ గుప్తా, నంద్యాల జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు జై భారత్ రెడ్డి మరియు పాఠశాల గౌరవ డైరెక్టర్ నెరవాటి రోహిత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గారు మాట్లాడుతూ యోగా అనేది ప్రతి వ్యక్తికి ఆరోగ్యాన్ని అందిస్తుందని, యోగా వల్ల ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటూ శారీరక దృఢత్వం కలిగి ఉంటారని ఆయన అన్నారు. ఈ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 175 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని అన్నారు. మాట్లాడుతూ యోగా అంటే జీవన శైలి అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకమైనటువంటి శక్తి లభిస్తుందన్నారు. విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ప్రతి పాఠశాలలో కనీసం వారంలో ఒక్క రోజైనా యోగా తరగతులు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెరవాటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ ఫరాయతుల్లా మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకొని మనమంతా యోగా నేర్చుకొని ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ముగిస్తున్నాం. Thank you, sir, for your valuable words about yoga. Now I request our guest Vivian Jayabharat Reddy sir to say a few words on importance of Yoga Day. I wish to and I congratulate to all our students to big claps to our Modi. Big claps to our Modi. యోగం అంటే యోగా చేయడం వల్ల మనకు యోగం కలుగుతుంది అనేది దాంట్లోనే ఉంటుంది. ముఖ్యంగా మనం ఏదైనా ఒక ప్రోగ్రాం మొదలుపెట్టినప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మనము ప్రతి కార్యక్రమంలో చెప్పుకుంటాం. అలానే యోగా కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మనకు యోగాలో కూడా పతంజలి మహర్షి గారు కొన్ని పదాలు మనకు ఇచ్చారు. యోగేన శరీరస్య వైద్యకేనాం యోగాకరోత్తం ప్రవరం మునిగినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. అంటే దీని యొక్క అర్థం ఏమంటే ఆలోచనలు అన్నీ ఉంటాయి. వాటిని పోగొట్టడానికి మనసు యొక్క మాలిన్యములను పోగొట్టినటువంటి యోగ శాస్త్రము, వాక్కు యొక్క మాలిన్యములను పోగొట్టినటువంటి శబ్ద శాస్త్రము, శరీరం యొక్క మాలిన్యములను పోగొట్టినటువంటి వైద్య శాస్త్రముతో మనకు ఈ యొక్క యోగా అనేది చేయడం జరుగుతుంది. అంటే మన యొక్క డే టు డే టాస్క్స్ లో రెగ్యులర్ గా మీరు 15 నిమిషాలు యోగా చేస్తే క్లాస్ లో అటెంటివ్నెస్ పెరుగుతుంది. 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తే క్లాస్ అంతా కూడా లైవ్లీగా ఉంటారు. అంటే ఉదయం Manjunath sir, head and masters in agriculture and PhD, working gratitude. అదేవిధంగా ఇక్కడ చేసిన ఉపాధ్యాయ శిక్షణ సిబ్బందికి, తర్వాత అదే కార్యవర్గ గురించి అందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు 21 జూన్ యోగా డే. యోగా అంటే ఏం తెలుసా? ఏకం కావడం అంటే ప్రకృతితో మన బాడీ అనేది ఏకం కావడం. అదేవిధంగా 21 జూన్ని మన అంతర్జాతీయంగా 170 కంట్రీస్లో మనము ఈ యోగా డేని చేసుకుంటాం. దానికి ముఖ్య కారణము నరేంద్ర మోడీ గారు 2014లోన అతను అంతర్జాతీయ సమైక్యంలోన ఇనిషియేట్ చేశాడు. 2015లోన మనకి యోగా డే ఇంటర్నేషనల్ డేగా గుర్తించబడేసి మనకి 270 కంట్రీస్లో మనకి చేరుకుంటున్నారు. యోగా అనేది 3 భాగాలు అన్నమాట. 1 ఆసనాలు చేయడం, 2 బ్రీతింగ్ చేయడం, తర్వాత ప్రాక్టీస్ ధ్యానం చేయడం. ఈ 3 చేసేదానికి మనకి యోగా అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా మనము టోటల్గా 83 యోగాలు ఉన్నాయి, 83 ఆసనాలు ఉన్నాయి. ఆ ఆసనాలు వచ్చేసి మనము
ఒక్కొక్క ఆసనం వచ్చేసి ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క పరిజ్ఞానానికి చేస్తుందన్నమాట. ఇది చేయడం మన యోగా చేయడం వల్ల ముఖ్యంగా ఏమవుతుందంటే మనకి మైండ్ సెట్టే కాకుండా బాడీ ఫిజికల్ కూడా మనకంతా బాగా మోల్డ్ అవుతుంది. మోల్డ్ కాకుండా మనకి వాటి కాదు బాడీకి మైండ్కి ఉండే అనుసంధానానికి అతిశయోక్తికి బాగా దోహదపడతారు అన్నమాట. ఇదే విధంగా ప్రతి పిల్లలు సార్ నా నిలబడి స్కూల్ వాళ్ళకి ఒక నిండుకోండి సార్. మామూలుగా యోగా డే అనేది ఈరోజు చేసేదే కష్టం. వీక్లో వన్ డే కానీ 1 వీక్లో కానీ ఇట్లా కంటిన్యూ ప్రాక్టీస్ చేపిస్తే పిల్లలకి బాగుంటుంది సార్. ఇది ఎందుకంటే యోగా డే అనేది ఇంటర్నేషనల్ డేగా ఒక రోజు గుర్తిస్తున్నాం. ఇది కాకుండా మనం ఒక క్లాసులో కానీ ఒక యోగా టీచింగ్ చేస్తున్నాం. లేకపోతే చిన్నపిల్లలే శీర్షాసనం